అశోక 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 ఏంటైనా ఇది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? 8:30 కదా పేరు. ఎప్పుడు పేలుతుందో అన్నది కాదు ముఖ్యం, ఎంతమంది చావబోతున్నారు అన్నది ముఖ్యం. రానాయన సకుటుంబ సపరివారంగా ఎంతమంది చచ్చిపోబోతున్నారు చూద్దుగా రానాయన. ఆ కుటుంబాన్ని చూడు, టీనేజ్ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అందరూ ఎక్కుతున్నారు. తొందరగా రండి. వాళ్ళేం పాపం చేశారయ్యా? చూసావా నువ్వే భరించలేక ఎలా ఏడుస్తున్నావు? ఇదేంటి ఏడు పాప సడన్ గా నవ్వుతున్నావు? జడ్జ్ జడ్జి ఎక్కుతున్నాడని సంతోషపడుతున్నావా? కుటుంబం అంతా ఎక్కారు కదయ్యా. అది ఆయన తలరాత, కుటుంబంతో పాటు పోవాలనుంది. ఇంత ఘోరమైన విషయాన్ని ఎంత కూల్ గా చెప్తున్నావయ్యా? అయ్యో దీన్ని డార్జిలింగ్ కూడా తీసుకొచ్చి వాయిస్తావా? అవును, అందుకే. అయ్యో ఆ సౌండ్ వింటే నా తలకాయ బద్దలైపోతుంది. నేనెక్కడికి వెళ్ళినా సరే దీంతోనే నా బతుకైనా చావైనా. చావుపోయే ముందు సిగ్నల్స్ వస్తాయంటారు, ఆ కుటుంబాన్ని మొత్తానికి తెలిసిందయ్యా. ఏడి బెనర్జీ ఏమయ్యాడు? నన్ను పిలుస్తున్నారు ఇదేంటి? అయ్యో ఇదిగో ఇక్కడ ఉన్నాడు అమ్మగారండి. నన్ను కూడా ఇరికించాలనుకున్నావా? అది నీ వల్ల కాదు, నేను ఇక్కడ లేను. అయ్యో నా గొయ్యి నేనే దోగురా. తీసుకొస్తున్నాడు అమ్మగారండి. నేను రాను నేను రాను నేను రాను బాబు. నేను రాను. ఆ గోలేంటి అన్ని సర్దారుగా? అమ్మగారండి, మా బావను కూడా మీతో తీసుకెళ్ళడానికి పిలిచారండి. గుడ్ ఐడియా. రే బెనర్జీ నువ్వు రావచ్చుగా. నన్ను పిలిచింది ఊరికి తీసుకెళ్తానికి కాదా? నువ్వెందుకు గుర్తు చేసావురా? కారపొడి మసాలా పొడి అన్ని సవ్యంగా సర్దావని అడగడానికి నిన్ను పిలిచింది. సర్దావా? సర్దానమ్మా సర్దాను. ఈ విషయం అక్కడ ఉన్నప్పుడు అడగొచ్చు కదా, ఇక్కడ పిలిచి అడగాల? నేను వెళ్ళిపోతా. ఏరా అమ్మ పిలుస్తోందా? నువ్వెప్పుడు మాతోనే ఉంటావు కదరా, రా అందరం కలిసిపోదాం. అయ్యా అన్ని చోట్లకి అందరం కలిసి వెళ్దామంటే ఎలా కుదురుతుంది అయ్యా? అక్కడ వంట చేయడానికి మనుషులు ఉంటారు, వడ్డించే మనుషులు ఉండొద్దు. ఉంటే కదా వంటలు రుచిగా ఉండాలి. అయ్యో అందరూ నాన్ సింక్ లో మాట్లాడుతున్నారేంటి? ఎక్కరా బస్సులో? అయ్యా నేను ఇంకా బట్టలు కూడా సర్దుకోలేదండి. పెట్టండి. ఇంతసేపు లోపల సర్దుకుంది నీ బట్టలు కాదా? అన్ని నీ బట్టలే బావా. ఏంట్రా మాస్టర్ ప్లాన్? అయ్యా మరిగిపోతున్నాయి. ఏంటి లోపల పాలు కాదు, వెన్న కాదు, నెయ్యి కాదు, ఏదో ఒకటి. అన్ని పనులు పూర్తి చేసుకుని ఏ బస్సులో లారో పట్టుకొని వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అయ్యా. ఈ మరటాలు కరటాలు నీ బామ్మ చూసుకుంటాడు, వాడు నీకన్నా మేధావి. అది తెలుసు బాబు, నాకు అది తెలుసు నాయన. వెళ్ళరా బావా. ఇంకెక్కడికి వస్తాను నాయన, ఇంకెక్కడికి వస్తాను బాబు. పోలీస్ ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు. సారీ సార్, వచ్చే దారిలో యాక్సిడెంట్ అయితాను. పర్వాలేదు, అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్ గా చేశారు. నేను రావటం కాస్త ఆలస్యమైనా మీరు వెళ్ళిపోయి ఉండేవారు. ఇప్పుడు మాత్రం నువ్వు ఇక్కడ ఎందుకు నుంచున్నావు? పో లోపలికి. అయ్యా బతికిచ్చారు. అయ్యో బస్సు లోపలికి వెళ్ళమంటున్నారు బావా. నువ్వు వెళ్తున్నావా? ఎందుకురా ఇరికిస్తావు? గోవిందు నీళ్ళకాని మర్చిపోయి తీసుకురావా? ఇదిగో తెత్తానండి, తెత్తా. సెక్యూరిటీ చెక్కోనాయ్ సార్. గాడికి బరాబర్ చెక్ కరేచో. మార్నింగ్ మే థరోగా చెక్ చేశాను సార్. చెక్ చేయడం వల్ల అలా పేలుతున్నాయి. సార్ యువర్ కాన్వాయ్ ఇస్ రెడీ. సేఫ్ జర్నీ సార్. థ్యాంక్ యూ. రేయ్ ఏంటి? రేయ్ కమిషనర్ గారా? తెలిసే పిలుస్తున్నాను సార్. సార్ రండి సార్, నా మాట రండి సార్. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావరా? సార్ నా పరిస్థితి అయోమయంగా ఉంది, కక్కలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను. మింగదులే కక్కు. చెప్తాను సార్, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నేను చెప్పాను ఎవరికి చెప్పకండి. ఇక్కడ గోవిందా. ఏంటిదో బా అన్నావు? బాగా అన్నానా? అనే ఉంటాను దరిద్రుండి. అయ్యా బాగా ఆకలిస్తుంది, 10 రూపాయలు ఉంటే ఇవ్వండి. ఊస్తారేంటి సార్? ముష్టి కోసం నన్ను పిలుస్తావురా? జడ్జి గారి మనిషిని ఊరుకుంటున్నాను. మనవాళ్ళే కదా అని అందరం క్షేమంగా వెళ్ళొద్దాం. ఏది దేవుణ్ణి వేడుకోండి. పోయే ముందు ఎంత బాగుందో. అయిందా? పేలిందంటే చప్పట్లు కొడుతున్నారేంటి? అయ్యో సినిమాలు కూడా బాంబుల సినిమాలు వేస్తారంటే, ఏదైనా భక్తి సినిమాలు వేయొచ్చు కదయ్యా బాబు. తిరుపతి వెళ్తున్నావా భక్తి సినిమాలు వేయడానికి? నోరు మూసుకొని కూర్చో. భక్తికి ముక్తికి లింక్ ఉంది నాయన. దేవుడా పెట్టిన వాడి చేతనే తీయిస్తున్నావే, ఎంత దయామయుడు అయ్యా. ఆపండి ఆపండి ఆపండి, బస్సు ఆపండి. పోలీసు హార్న్ కొడుతున్నారు, బస్సు ఆపండి. హార్న్ కొట్టి బస్సు ఆపంటారయ్యా, ఆపండి అయ్యా. రండి సార్, రండి రండి రండి. ఏంటి కమిషనర్ బస్ ఎందుకు ఆపారు? అంతా యూజ్లెస్ ఫెలో ఈ బెనర్జీ వల్లే. నా వల్ల?
వీడి బావమరికి చెప్పాడు కనుక సరిపోయింది. పెట్టింది వాడే కదండి. మొబైలైజర్ వదిలేసి వచ్చింది వాడా నువ్వా? మొబైలైజరా? మరి పక్కనే ఉన్నావు, నువ్వు గుర్తు చేయకలా? పెట్టింది తీయటానికి కదా వచ్చింది. ఏమిటది? అది రేయ్ రారా ఇలా. రెడీ. పెట్టిందేమిటి? ఏమిటే చెప్పరా? లేదు సార్, నేను మర్చిపోయింది తీసుకొచ్చారా అని అడిగా. అదే తీసుకొచ్చేసారు కదా. అయ్యో అయ్యో, ఇది కూడా అమ్మగారండి. నీ మేలు మర్చిపోలేనురా. అక్కడ విపరీతమైన చలిట. ఇది లేదనుకో పైకెళ్ళిపోయేదాన్నే. ఇప్పుడు మాత్రం ఏంటి పోకుండా ఉంటావా? మీ ఎంక్వైరీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వెళ్ళిపోతున్నారుగా? క్షేమంగా వెళ్ళి చేరుకో. అందరూ ఒరేయ్, క్షేమంగా గోవిందు, వెళ్ళి గోవిందు, చేరుకోండి. నువ్వు రావచ్చుగా. అమ్మమ్మ వాడిని కూడా రమ్మనండి, వాడు ఉంటే తోడుగా ఉంటాడు. మనందరం కలిసిపోవచ్చు. అయ్యో ఇంట్లో ఏడ పనులు ఆడనే ఆగిపోయాయి. నేను సర్లేవయ్యా, ఇక్కడ అందరం కలిసి పని చేసుకోవచ్చు. నువ్వు డార్జిలింగ్ చూడలేదు కదా? డార్జిలింగ్ నేను ఇడిగా చూస్తానులే బాబా. ఈ బస్సులో కూడా చూడలేదు కదా. కూర్చోవచ్చు రావయ్యా. అందరూ చెప్పండి, మళ్ళీ లేత రాడురా బాబు. జాలీగా ఉంటుంది, నువ్వు రా. నేను రానండి. అయ్యారు మీరు కూడా చెప్పండి అయ్యారు. లోపలికి పో. అది అయ్యగారు కూడా చెప్పారు. సరే. రా, 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 బామర్ది. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరం కలిసే పోదాం నందనందనా. భయం పోయిందా? మాతో పాటు నువ్వు చావబోతున్నప్పుడు మేమెందుకు భయపడతాం? వీళ్ళకి పని బాట లేదు. ఏది మాట్లాడినా చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటారు. నా మాట విను, ఇప్పటికీ మించిపోయింది లేదు. చిట్ట చివరిగా నీకు ఛాన్స్ ఇస్తాను. నాకు నువ్వు ఏదో విధంగా అరిచో గిరిచో బండి ఆపేసి కిందన్న బాంబు తీసి నీ సంచిలో పెట్టుకుని ఊరు వదిలిపెట్టి పారిపో. ప్రాణాల మీద ఆశ ఉంటే. నాకు నా ప్రాణాల గురించి భయం లేదు. మరి జడ్జి ప్రాణాలే ముఖ్యం. ఆ? ఏండి టైం ఎంత అయిందండి? 8:30 అయిందిరా. ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పనట్టు వీళ్ళు కూడా వస్తున్నారా? అమ్మో ఈవిడెవరు? ఆహా, స్వర్గంలో కూడా మేకప్ వేసుకోవడం మానలేదు కదా. వీడెవడు? గిటార్ గాడా? స్వర్గంలో అయినా వీడికి ఛాన్స్ ఉన్నాయా పాపం? ఏంటంకల్ ఎలా ఉన్నారు? ఇలా శవంలా పడున్నాను. మిమ్మల్ని కాపాడటం కోసం నానా తిప్పలు పడ్డాను. ఏదో మైకల్లో ఉన్నాం అనుకున్నాం, ఇలా పిచ్చుడు అవుతాం అనుకోలేదు. ఏంటా పిచ్చివాగుడు? మేం కాదు వాగేది, నువ్వే వాగుతున్నావు. ఓకేనే, కాస్త స్పృహలోకనే వచ్చాడు. మైకమా? నిన్నటి నుంచి మైకల్లోనే పడున్నావు. బస్సు పేలు నేను చచ్చిపోలేదా? టైరు పేలితే ఎవరైనా చస్తారా? టైరు పేలిందా? అయితే ఇది స్వర్గం కాదా? అది నీ ఊహ. లేవా అయ్యారు ఖర్చు వెళ్ళండి. సరే, బాంబు పేలలేదా? టైర్ మార్చేటప్పుడు బాంబుని తీసేశాను. ఎందుకమ్మా? లోపల నేనున్నాను కదా. ఉండి సాధించాల్సింది ఇంకా చాలా ఉంది ముద్దు. ఇప్పట్లో పేలదగా? ఎప్పుడు పేలుతుంది, ఎలా పేలుతుందని ఎవ్వరికీ తెలియదు. కానీ పేలాల్సిన సమయంలో కరెక్ట్ గా పేలుతుంది. ఆ జడ్జ్ డార్జిలింగ్ లోనే అవుతాడు బాబా. ఢమాల్. ఇక్కడ నుంచి మనం విజిట్ చేసిన ప్లేస్ 34 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది సార్. అక్కడున్న లోకల్ పోలీసులు మన ఎంక్వైరీకి మాక్సిమం సపోర్ట్ చేస్తారు. సార్, వీళ్ళందరూ పక్కనే ఉండే కొండ ప్రాంత వాసులు. వీళ్ల వర్గానికి సంబంధించిన వాళ్లే. దాదాపు 20 మంది పిల్లలు మిస్ అయ్యారు. బురదగుంటలో దొరికిన పిల్లల ఎముకల్ని పరిశోధించిన తర్వాత అందులో వీళ్ల పిల్లలు కూడా చిక్కుకున్నారని తెలిసింది సార్. ఏమిటి వాళ్ళు అనేది? డెక్ మీరు ఈ కేసు టేకప్ చేసిన తర్వాతే పిల్లలు మిస్ అవటం కాస్త తగ్గిందని చెప్తున్నారు సార్. ఏరా నీకు బోరు కొట్టడంలా? ఎప్పుడు చూసినా చంపాలని కష్టం ఏదో ఒకటి చేస్తుంటావు. ఇదేగా నా పని, అందుకే వచ్చింది. ఈ సెల్ ఫోన్ వైరు, ఈ సెటప్ ఏంటిది? ఇది బ్లూటూత్ యాక్టివేట్ చేసే బాంబు. బ్లూటూత్? నా సెల్ ఫోన్ నుంచి 4 బటన్లు నొక్కితే ఈ బాంబు పేలుతుంది. అయ్యో, మళ్ళీ కొత్త ప్రయోగమా? దీన్ని ఎక్కడ పెడుతున్నావు? నువ్వే ఐడియా ఇవ్వు. నేనా? జడ్జి ఎక్కడుంటాడబ్బా? ఏంట్రా నీతో నన్ను కలుపుకుంటున్నావు? దాచిపెట్టు. ఆ రాజమ్మ నష్టం భరించలేకపోతున్నాను. వాడి కంట పడకూడదు. ఓకే,
దీన్ని నీళ్ళలో పడేస్తా. ఒరే గోవిందు, మధ్యలో ఈవిడ ఏంటండి నీ సెల్ ఫోన్ లో సిగ్నల్ వస్తోందేమో చూడు. ఒక్క నిమిషం చూస్తానండి. సిగ్నల్ వస్తుందని చెప్పకరా. ఇదిగో ఈడొస్తామండి. నేను ఒక నెంబర్ చెప్తాను, కొంచెం చేసి ఇవ్వు. అటకండి. 9900197072. భద్రమమ్మ, పొరపాటున ఈ నెంబర్కి చేస్తారేమని భయంగా ఉంది. రింగ్ అవుతుందండి. హలో, ఎవరు మాట్లాడేది? ఏం బ్రదరు, ఆవిడ ఫోన్ లో మాట్లాడిన తర్వాత నువ్వు ఫీడ్ చేసిన నంబర్ నొక్కితే పేలిపోదు. ఎందుకైనా మంచిది 10 అడుగులు దూరంగా ఉంటుంది. ఎందుకు? నేను తప్పించుకోవాలి కదా. అయ్యో అయ్యో. తారా తారా, నా గిటార్ చూసావా? చూసానే. ఎక్కడ? కోల్కతాలో. నేను డార్జిలింగ్ తెచ్చిందని అడిగాను. అది నాకు తెలీదు. అమ్మయ్యా, దాన్ని వేసి ఇది పారేస్తా. ఎక్కడో చోట పారేస్తా. దరిద్రం. గిటార్లో వేయరా. ఓహో, ఇందులోనా? ఎక్కడో చోట ఈ దరిద్రం వదిలితే. గుడ్ ప్లేస్. అందరూ ఇక్కడికి రండి, త్వరగా రండి. అమ్మాయి పెళ్లిట మనందరినీ రమ్మని పిలవడానికి వచ్చారు. అందరం వెళ్తున్నాం. అయ్యో, వాళ్ళతోనా? అంకుల్ బోర్ కొడుతుంది అంకుల్, వద్దు ప్లీజ్. షటప్. ఎంత ప్రేమగా వచ్చి పిలుస్తున్నారు. అందరం వెళ్తున్నాం. నేను ఎంక్వైరీ పూర్తి చేసుకుని అక్కడికి వస్తాను. అందరికీ లంచ్ అక్కడే.